నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా ఆదివారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారత సైనికులు అపార ధైర్యాన్ని ప్రదర్శించి దేశభక్తికి ప్రతీకగా 1999లో కార్గిల్ కొండల్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులు దేశ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నం చేయగా ఆపరేషన్ విజయ్ పేరుతో భారత ప్రభుత్వం చేపట్టిన చర్య దిగ్విజయంగా పూర్తి చేయడంతో అందుకు స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీ కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్గిల్ విజయ్ దినోత్సవం నిర్వహించారు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కార్గిల్ విజయ్ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా దేశభక్తి పూరిత వాతావరణంలో నిర్వహించారు. కార్గిల్ యుద్ధం గురించి జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ అనే ఒక ప్రాంతంలో విద్యార్థినులు సాంప్రదాయ స్వాగతం నృత్యంతో ఘన స్వాగతం పలికి ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతం సముద్రం మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో ఉందని, ఈ భూభాగం కఠినమైన పరిస్థితుల్లో కూడా భారతీయ సైనికులు చూపిన ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్లు శివరాజ్, లక్ష్మీదుర్గ, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారత సైనికులు పాకిస్తాన్ సైనికులతో వీరోచితంగా పోరాడి విజయాన్ని సాధించటము అనేటువంటిది జరిగింది. వారి యొక్క విజయానికి ప్రతీకగా మనం వారికి నివాళులు అర్పించవలసినటువంటి గుర్తింపు కోసమే ఈ రోజును మనం నిర్వహిస్తూ ఉన్నాము. మళ్ళీ మనము బానిస బ్రతుకులకి వెళ్లకుండా ఉండడం కోసం ఇలాంటి ఘట్టాలన్నీ మీకు అప్పుడప్పుడు వినిపిస్తే మీలో కూడా ధైర్యం, ఆలోచన, అదేవిధంగా దేశం పట్ల భక్తి, ప్రత్యేకించి ఎన్సీసీ విద్యార్థులుగా మీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి దినం ద్వారా మీ యొక్క ఆలోచనని మెరుగుపరచుకోవడం కోసం, దేశం పట్ల భక్తి భావాన్ని కల్పించడం కోసం ఇలాంటి దినాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అన్నటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అలాగే మనం చూసాము కార్గిల్ వారిలో ఎలా సైనికులు పోరాడారు, ఆ పోరాడుతున్న సందర్భంలో వాళ్ళు గుట్టలు ఎక్కడానికి ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డారు, తిండి లేక ఎలాంటి అవస్థలు పడ్డారు, మంచులో ఏ విధంగా వాళ్ళు త్యాగం చేశారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. బుల్లెట్లు దేహంలోకి బుల్లెట్లు దేహంలోకి దూసుకపోయినా కూడా అతను ధైర్యంగా ముందుకు వెళ్ళి మిగతా సైనికులు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో స్థానిక భగీరథ సదన్ నందు కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు సుహాసిని పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రిటైర్డ్ సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సందీప్, శ్రీనివాస్, కిషోర్ పలువురు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్గిల్ యుద్ధ వీరులకు ఘనంగా సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు శ్రీనివాసులు, మురళీలను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ సేవా సంస్థ వైస్ జిల్లా గవర్నర్ డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 1999లో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ సైనికుల్ని తరిమికొట్టి భారత ఆధీనంలోనికి తెచ్చుకున్న రోజును గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీ కార్గిల్ విజయ్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీర సైనికులకు నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
మొత్తం భారతదేశంలో ఈరోజు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నటువంటి వీర సైనికుల్ని అనునిత్యం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నంద్యాల ఐఎంఏ తరపున కూడా ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏదైనా అవసరమైతే వారికి ఉచితంగా ఓపీడీ చికిత్సలు అందించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం. అదేవిధంగా లయన్స్ క్లబ్ కూడా సముచిత రీతిన ఈరోజు ఇద్దరు కార్గిల్ విజయంలో పాల్గొన్నటువంటి శ్రీనివాసులు గారు అదేవిధంగా మురళి గారికి సన్మానం చేసి సత్కరించి వారికి లయన్స్ క్లబ్ తరఫున వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సన్మానాన్ని స్వీకరించిన వారికి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాష్ సౌజన్యంతో సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి ఏటా కూడా. ఆలగడ్డ పట్టణంలో అపుస్మా ఆధ్వర్యంలో 27వ కార్గిల్ విజయ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన అమరవీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని పాలసాగరం ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం నందు నిర్వహించారు. 73 రోజులు యుద్ధంలో విరోచితంగా పోరాడి 527 మంది అమరవీరుల జవాన్లు అమరులైనట్లు తెలిపారు. భారత జాతి ఉన్నంత కాలం అమరవీరులను స్మరిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. నేటి యువత సైనికులుగా మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద విద్యార్థులు జాతీయ పతాకాలతో మరియు అమరవీరుల జవాన్ల చిత్రపటాలతో భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అమీర్ బాషా, వెంకట సుబ్బయ్య, రహీం పలువురు పాల్గొన్నారు. జై భారత్, జై జవాన్, జై జై జవాన్, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, వందనం ఓ సైనికుడా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.